నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. నేను గౌరీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. విశాఖలో విద్యామంత్రుల కాంక్లేవ్ నిర్వహిస్తాం. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కు ఏకీకృత చట్టం తెస్తాము అన్న లోకేష్. నేడు విజయవాడ సిఐడి ఆఫీస్ కు విజయసాయిరెడ్డి. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కానున్న మాజీ ఎంపీ. నేడు ఏపీలో వైసీపీ యువత పోరు ర్యాలీలు. అన్ని కలెక్టరేట్ల దగ్గర వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం కానుంది. ఆ తరువాత సభ గురువారానికి వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో బీఏసీ మీటింగ్ లో సభ తేదీలను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు పలు అంశాలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి అని ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేశాయి. ఇక బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఈసారి సమావేశాలకు హాజరు కానున్నారు. దీంతో శాసనసభ సమావేశాలు ఉత్కంఠంగా సాగనున్నాయి. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం కానుంది. ఆ తరువాత సభ గురువారానికి వాయిదా పడే అవకాశం కూడా ఉంది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో బీఏసీ మీటింగ్ లో సభ తేదీలను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులు, ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పలు అంశాలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఈసారి సమావేశాలకు హాజరు కానున్నారు. దీంతో శాసనసభ సమావేశాలు ఉత్కంఠగా సాగనున్నాయి.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన వ్యవహారాలపై చర్చించనున్నారు. పలు అంశాలపై కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతుంది వైఎస్ఆర్సీపీ. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిరుద్యోగులకు అమలు చేయకుండా మోసం చేసింది అని ఆరోపిస్తూ వైసీపీ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేయాలి అని, చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాము అంటూ వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఇక వైఎస్ఆర్సీపీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా కలిసి రావాలి అని పోరాటానికి పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వరకు కూడా భారీ ర్యాలీని చేసేందుకు పిలుపునిచ్చింది. కలెక్టర్లకు వినతి పత్రాలను వైసీపీ నేతలు విద్యార్థులతో కలిసి ఇవ్వనున్నారు. దీంతో ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు పాల్గొనే చోట కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోనున్నారు.
బుల్చెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు విజయవాడ సిఐడి ఆఫీస్ కు వెళ్లనున్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కేసులో గతంలో ఈడీ సైతం విచారణ చేపట్టింది. వికారాబాద్ జిల్లా గొట్టిముక్కల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అనంతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్, ప్రకృతి కవి, గాయకుడు జయరాజ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడుచుకోవాలి అని ఆయన అన్నారు. ఇక బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు వారి తల్లిదండ్రులు ఉన్నతంగా చదివించాలి అని సూచించారు. విద్యతోనే ఏదైనా సాధించగలము అని అంబేద్కర్ నిరూపించారు అని వెల్లడించారు. హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పర్యటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మహిళలకు మెగా అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని శిక్షలు విధించడం జరుగుతుంది అని చెప్పారు. ఇక మహిళల రక్షణ కోసం ప్రభుత్వం శక్తి యాప్ ఏర్పాటు చేసింది అని, ఆపదలో ఉన్న మహిళలు, ఆడపిల్లలకు 112 నెంబర్కు ఫోన్ చేసి పోలీసుల సహాయాన్ని పొందవచ్చు అని వెల్లడించారు. శక్తి టీములు పట్టణాల్లో 5 నుంచి 10 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 నిమిషాల్లో ఫోన్ వచ్చిన ప్రాంతానికి చేరుకొని సహాయం అందిస్తాయి అని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇబ్బందులకు గురవడమే కాకుండా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి దారి చూపించడానికి, గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడానికి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిత్యం కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, ప్రతినిత్యం కూడా మహిళా సంరక్షణ, మహిళా రక్షణ బాధ్యతగా పనిచేస్తూ ఈ రోజు మీ అందరి దగ్గరికి కూడా అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మనందరిలోని కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కల్పించడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మన ముందుకు వచ్చింది. దానిలో భాగంగానే ఉమెన్స్ డే అయిపోయినప్పటికీ కూడా ఈ రోజు మహిళల్లోని, చిన్నపిల్లల్లోని మేమున్నాము అనే బాధ్యత, రక్షణ బాధ్యత మేము ఉన్నాము అని భరోసా కల్పించడానికి ఈ రోజు జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక కంకణాన్ని కట్టుకుని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం, మెసేజ్లు పెడతారు. మేడం గారు మా వీధిలో గంజాయి దొరుకుతుంది, మేడం గారు మా స్కూల్లో గంజాయి వాడకం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కూడా మేము ఏం చేయాలి అంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఆ స్కూల్లో పిల్లల్ని అరెస్ట్ చేసే పరిస్థితులు వస్తాయి. అరెస్ట్ చేయడం జరిగితే కనుక ఆ పిల్లల తాలూకా భవిష్యత్ ఏంటి, ఆ పిల్ల తాలూకా భవిష్యత్ ఏంటి అని మీతో పాటు మేము కూడా బాధపడే సందర్భం. దీనికి ఎక్కడో కూడా పులి స్టాప్ పెట్టాలి అనుకున్నాం. ఆ పులి స్టాప్ పెట్టే దోడలోనే భాగంగానే నేను ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. అదే టైంలో గౌరవ లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టమని చెప్పడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పడం, దీనికి వెనకాల నుంచి గౌరవ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం, ఇవన్నీ నేపథ్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆ రోజు నిర్ణయించుకున్నాం. ఆ టాస్క్ ఫోర్స్ లో భాగంగా ఒక చెక్ పోస్ట్ కూడా లేని సమయం నుంచి సుమారుగా పర్మనెంట్ గా దగ్గర 39 చెక్ పోస్టులు ఈ రోజు ఏర్పాటు చేసి ప్రతి చెక్ పోస్ట్ లోని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల తాలూకా ప్రతి
ఫుటేజ్ కూడా డైరెక్ట్ గా కంట్రోల్ రూమ్ కి వచ్చేటట్టుగా ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడా కూడా గంజాయి సాగు గాని గంజాయి రవాణా కూడా లేకుండా చేస్తున్నాం. ఈ 6 నెలల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారుగా 8,000 కేసుల గంజాయిని పట్టుకున్నారంటే ఒక్కసారి నిఘా వ్యవస్థ ఎంత ప్రత్యేకంగా పనిచేస్తుందో మనందరం కూడా చూసుకోవచ్చు. దగ్గర 490 మందిని అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరిసరాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి బైక్ను తనిఖీ చేసిన పోలీసులు బైక్లో దాచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు షేక్ లుక్మన్ గా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇతనికి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి గంజాయికి విక్రయించినట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గంజాయి సేవిస్తున్నట్లుగా సమాచారం రావడంతో పెట్రోలింగ్ నిర్వహించినట్లుగా పోలీసులు వెల్లడించారు. రీడింగ్ అదే రాని ములుగు జిల్లా వెంకటాపూర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామన్న దేవాలయాన్ని విదేశీయులు పర్యటించి సందర్శించారు. స్పెయిన్ దేశానికి చెందిన జువాన్కు టూరిజం గైడ్ రామప్ప చరిత్ర, శిల్పకళా వైభవం గురించి వివరించారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ మండలి సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ కూడా హామీలను నెరవేర్చడం లేదు అని ఆయన విమర్శించారు. ఇక రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతుంది అని వెల్లడించారు. హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు అని మండిపడ్డారు. ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చాము అని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీయాలి అని ఆయన సూచించారు. ప్రభుత్వం అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు నిందలను తిప్పికొట్టాలి అని సూచించారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు బిల్లులకు మద్దతుగా గొంతును వినిపించాలి అని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి అని, దీనిని ప్రశ్నించాలి అని కేసీఆర్ అన్నారు. 6 గ్యారంటీల హామీలపై కూడా దళిత బంధు నిలిపివేయడంపై అసెంబ్లీలో నిలదీయాలి అని ఆయన సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల కోసం రోబోలను వినియోగించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. సొరంగం కూలిన షీర్ జోన్ ప్రాంతంలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. గల్లంతైన వారిలో కొంతమంది అక్కడ చేరుకొని ఉంటారు అని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. అయితే రెస్క్యూ బృందాలు లేదా యంత్రాలు అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపితే మళ్లీ ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతంలో రోబోలను వినియోగించాలి అని నిర్ణయించారు. అందుకోసం 4 కోట్లు మంజూరు చేశారు. ఇక హైదరాబాద్ కు చెందిన అన్వీ రోబోటిక్స్ ఈ బాధ్యతను తీసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు ఒక
మదర్ రోబోను తీసుకొచ్చారు. కమ్యూనికేషన్, నావిగేషన్ తదితర ఏర్పాట్లు చేసేందుకు కూడా ఆ రోబోలోకి లోపలికి తీసుకువెళ్లారు. ఇక మరో 3 రోబోలు టన్నెల్లోకి చేరుకోనున్నాయి. మదర్ రోబో మిగతా రోబోలతో కలిసి సమన్వయం చేసుకుంటుంది. మిగిలిన 3 రోబోల్లో ఒకటి బండరాళ్లను తుక్కు చేసి బయటకు తరలిస్తుంది. మరొకటి గట్టిగా ఉన్న మట్టిని తవ్వుకుంటూ వెళుతోంది. ఇంకొకటి బురదను బయటకు తీసి పంపిస్తోంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటే మదర్ రోబో గుర్తిస్తుంది. టన్నెల్లో D1, D2 ప్రాంతంలో తవ్వకాలు సాగుతూ ఉండగా మరోసారి ఈ క్యాజువల్ డ్రాగ్స్ లోపలకు తీసుకువెళ్లి పరిశీలన చేశారు. D2 ప్రాంతంలో తవ్వకాలు దాదాపు పూర్తిగాగా అక్కడి నుంచి D1 కు గుంత తవ్వుతున్నారు. D1 దగ్గర కార్మికుల జాడ లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా గౌతమ్ నగర్లోని ప్రభుత్వ భూమిలో కొందరు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కబ్జాలు చేస్తున్నారు అని బొప్పుపుల్ నగర్ ప్రధాన కార్యదర్శి నీసాల కృష్ణ ఆరోపించారు. పలు కాలనీల్లో 1000 గజాల స్థలాలను కూడా కబ్జాలు చేస్తూ బహిరంగంగానే అమ్మకాలు చేస్తున్నారు అని, ఎన్నోసార్లు అధికారులకు బీఆర్ఎస్ తరఫున ఫిర్యాదు చేసినా స్పందించలేదు అని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న గత 10 ఏళ్ళు మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మేము కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో అధికారం అయిపోయిన తర్వాత కార్పొరేటర్ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఈ 2-3 నెలల నుంచి విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ కట్టడాలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియాలి. ప్లస్ ఈ అక్రమ కట్టడాలు ఎవరు కనుసైగలో నడుస్తున్నాయి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ అక్రమ కట్టడం జరుగుతుందని చెప్పినా ఏదో తూతూ మంత్రంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ ఏదో వచ్చి ఒక కిటికో డోర్ తీసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా మళ్ళీ నెక్స్ట్ డే అదే రోజు పోయిన అర్ధగంట గంటకి మళ్ళీ నిర్మాణం జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఈ నిర్మాణాలు అని చెప్పి మేము ప్రశ్నిస్తే ఏదో ఒక సాకులు చెప్పి ఇవాళ రేపు రా అన్నట్టుగా రోజు అదే మాట చెప్తున్నారు. రేపు గులగొడతాం. వైసీపీ చేపట్టే యువత పోరు కార్యక్రమాన్ని జగన్ ఇంటి ముందుగా నిర్వహించాలి అని వైసీపీ శ్రేణులకు టీఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు అని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాతే నిధులు విడుదల చేశారు అని వెల్లడించారు. రేవూరి వేణుగోపాల్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్. రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు ఫీజు పోరు? ఆ కార్యక్రమం చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయాలి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చూసాం, దాదాపు 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వైఎస్ఆర్ నాయకులు ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం దాదాపు 788 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యం అకౌంట్లో డబ్బులు వేసిన పరిస్థితి. అంటే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగల. అయినా కూడా ఫీజు పోరు కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు? రొంతన బుద్ధుందే యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు కార్యక్రమం చేయాలి? ప్రజాస్వామ్యబద్ధంగా ఏమన్నా అన్యాయాలు జరిగితే వాళ్ళ తరపున పోరాటాలు చేసే హక్కు రాష్ట్రంలో, దేశంలో ఎవరికైనా ఉంది. కానీ ఇక్కడ ఏ అన్యాయం జరగకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 TV.